హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 4వ భాగం విందాం. 4వ మజిలీ భూతపుత్రిక కథ. గురు శిష్యులు ఆగిన ప్రాంతం అడవి అగుట చేత చుట్టుపక్కల ఏ గ్రామమూ కనిపించలేదు. అందువలన వంట సరుకులు దొరికే అవకాశం లేకపోయింది. గుణాకరుడు చుట్టుపక్కల తిరిగి చెట్లకు పండిన పండ్లు తెచ్చాడు. ఇరువురు వాటిని తిని కొలనులోని నీటిని తాగి విశ్రమించారు. ఆ సమయంలో గుణాకరుడు యోగానందుణ్ణి, స్వామి, ఈ కొలనులో 4 రంగులలో చేపలు తిరుగుతున్నాయి. ఈ విధంగా ఈ కొలనులో చేపలు రంగులలో ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు. యోగానందుడు రంగు చేపల గురించి చెప్పసాగాడు. పూర్వము ఈ ప్రాంతము కళ్యాణపురము అనే పట్టణం. దానికి రాజు సర్పతాళుడు, అతని భార్య రాధాదేవి. వారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. సర్పతాళునికి వేట అంటే ఇష్టం. ఒకసారి అనుచరులతో కలిసి వేటకు వెళ్ళాడు. అతడు ఒక పందిని బాణంతో కొట్టాడు. అది తప్పించుకొని పారిపోయింది. రాజు పట్టుదలగా దాని వెంట పడ్డాడు. చాలా దూరం వెళ్ళి చివరికి ఆ పందిని చంపాడు. అక్కడ ఒక కొలను కనిపిస్తే గుర్రం దిగి ఆ కొలనులో నీటిని తాగాడు. గుర్రాన్ని మేత కోసం వదిలి తాను అందంగా కనిపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూడసాగాడు. అతనికి కొండల పక్కన ఒక చెట్టు క్రింద కూర్చున్న ఒక యువతి కనిపించింది. సర్పతాళుడు ఆమె వద్దకు వెళ్ళాడు. ఆ యువతి చాలా అందంగా ఉంది. కానీ మనుష్య సంచారమే లేని ఆ ప్రాంతంలో సుందరమైన ఒక యువతి ఒంటరిగా ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది రాజుకు. రాజు ఆమెను, మనోహరి, నువ్వెవరువు, ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగాడు. ఆ యువతి రాజు వంక చూసి, ఓ అందగాడా, నేను భూతరాజు కుమార్తెను. నా పేరు కౌముది. నేను ఈ కొండల లోపల ఉన్న భవనంలో ఉంటాను. అప్పుడప్పుడు నా తండ్రి వచ్చి నన్ను చూస్తూ ఉంటాడు. నాకు కావలసినవన్నీ అమర్స్తుంటాడు. నేను నాకు నచ్చిన సుందరుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీవు కనిపించి నా మనసును దోచావు అన్నది. సర్పతాళుడు కూడా కౌముది అందానికి దాసుడు అయ్యాడు. ఆమెతో కలిసి ఆమె భవనానికి వెళ్ళాడు. అది గొప్ప రాజభవనం. సకల సదుపాయాలు కలిగి ఉంది. ఇద్దరూ షడ్రుచులతో కూడిన భోజనం చేశారు. తరువాత ఆనందంగా కాలము గడిపారు. రాజభటులు రాజు కోసం వెదికి రాజు కనిపించకపోయేసరికి తిరిగి రాజభవనం చేరారు. రాణి రాధాదేవి ఆజ్ఞతో మంత్రి ఇతరులు చుట్టుపక్కల వెతికారు. వారం రోజులు గడిచినా రాజు జాడ కనపడలేదు. దానితో రాజు ఏ జంతువుకో ఆహారమై ఉంటాడని నిశ్చయించుకున్నారు. మంత్రి రాజ్యపాలన బాధ్యతను చేపట్టాడు. ప్రజలందరికీ లంచాలిచ్చి వారందరి సహకారాన్ని పొందాడు. తానే రాజుగా ప్రకటించుకున్నాడు. తర్వాత రాధాదేవిని తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రాధాదేవి అంగీకరించలేదు. మంత్రి ఆమెను తిట్టి 2 రోజుల తరువాత ఆమె ఒప్పుకున్నా లేకున్నా బలవంతంగానైనా వివాహం చేసుకుంటానని, ఆమెను తన సొంతం చేసుకుంటానని హెచ్చరించాడు. దానితో పతివ్రత అయిన రాధాదేవి ఆత్మహత్య చేసుకున్నది. రాణి మరణంతో మంత్రి తన కోరిక తీరలేదని బాధపడ్డాడు. తర్వాత తనకు పూర్తి స్వేచ్ఛ వచ్చినందుకు సంతోషించాడు. సర్పతాళుడు కౌముదితో సకల సుఖాలు అనుభవిస్తూ రోజులు గడిపాడు. కొంతకాలం తర్వాత అతనికి రాజ్యము, రాణి గుర్తుకు వచ్చాయి. ఆ విషయము భూతరాజకుమార్తె కౌముదికి చెప్పాడు. తాను జరిగిన విషయం రాధాదేవికి చెప్పి ఆమె అనుమతితో కౌముదిని కూడా రాజ్యానికి తీసుకొని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. రాజును చూసి మంత్రి కలవరపడ్డాడు. తర్వాత రాణికి ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్పాడు.
బాధతో ఉన్న రాజును మంత్రి ఆ రాత్రి సమయంలో కొందరు సైనికుల చేత అంతఃపురంలోనే చంపించాడు. ఏ అడ్డంకి లేకుండా మంత్రి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచినా సర్పతాళుడు రాకపోయేసరికి కౌముది కలవరపడింది. తన దివ్య దృష్టితో సర్పతాళుడు చనిపోవటాన్ని తెలుసుకున్నది. తన తండ్రి భూతరాజుకి ఈ విషయాన్ని ఏడుస్తూ చెప్పింది. భూతరాజు తన పరివారంతో వెళ్ళి మంత్రిని అతని అనుచరుల్ని చంపేశాడు. మంత్రి దుర్మార్గాలకు సహకరించిన ప్రజలను చేపలుగా మార్చి ఈ కొలనులో వేశాడు. 4 వర్ణాల ప్రజలు 4 రంగుల చేపలుగా మారారు. కాలక్రమేణా కళ్యాణపురం నాశనమై ఈ విధంగా నిర్మానుష్యంగా మారింది అని యోగానందుడు గుణాకరునికి రంగుల చేపల కథ గురించి చెప్పాడు. 5వ మజిలీ ముసలి గుడ్డివాడి కథ. గురు శిష్యులిద్దరూ ఆ అడవిలోనే నిద్రపోయి వేకువజామున లేచి తమ కాలకృత్యాలు ముగించుకొని ప్రయాణం సాగించారు. మధ్యాహ్న సమయానికి ఒక పట్టణం చేరుకున్నారు. అక్కడ ఒక భవనం వద్ద గల చావడిలో మకాం వేశారు. యోగానందుడు ఇచ్చిన నాణెమును తీసుకొని గుణాకరుడు ఆ పట్టణంలోని వీధులు తిరిగి వంటకి కావలసిన సరుకులు తెచ్చాడు. ప్రతిరోజు వలె గుణాకరుడు వంట చేయగా ఇరువురు భోజనం చేసి తర్వాత విశ్రాంతిగా కూర్చున్నారు. ఆ సమయంలో గుణాకరుడు యోగానంద స్వామితో, స్వామి, నేను ఇందాక సరుకులు కొని వస్తున్నప్పుడు రాజవీధిలో ఒకచోట ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడు. అతడు గ్రుడ్డివాడు. అతని స్థితిని చూసి జాలి వేసింది. నా దగ్గర మిగిలిన డబ్బును అతనికి ఇవ్వబోయాను. కానీ అతడు తన ముఖంపై ఉమ్మివేసి చెంపలు వాయించిన తర్వాతనే దానం చేయమన్నాడు. ఆ విధంగా చేయకుంటే తను దానం తీసుకోడట. నేనా పని చేయలేక డబ్బివ్వకుండానే వచ్చేశాను. అయినా ఇదేమి విడ్డూరం, ఇటువంటి వ్రతం ఉన్నట్లు నేను వినలేదు కూడా అన్నాడు. యోగానందుడు గుణకరునితో, నాయనా, అది ఆ ముసలివాడు తన తప్పుకు తాను వేసుకున్న శిక్ష. అతని వృత్తాంతం చెబుతాను విను. ఈ నగరానికి కొంచెం దూరంలో ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నీవు చూసిన ముసలివాడు నివసించేవాడు. అతడి పేరు జీవలుడు. అతని వద్ద 20 ఎద్దులు ఉండేవి. అతడు ప్రతిరోజు ఆ ఎడ్డను తీసుకుని అడవికి వెళ్ళేవాడు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని 20 సంచులలో మూటలు కట్టేవాడు. ఆ కట్టెల మూటలను ఎడ్లపై వేసుకుని పట్టణానికి వచ్చి ఆ కట్టెలు అమ్మేవాడు. ఆ వచ్చిన డబ్బుతో నూకలు ఇతర సరుకులు కొని ఇంటికి తీసుకువెళ్ళేవాడు. అతని భార్య వాటితో వంట చేసి భర్తకి పిల్లలకు పెట్టిన తర్వాత తాను తినేది. ఈ విధంగా చాలని సంపాదనతో అతని కుటుంబం ఆకలి తీర్చుకుంటూ ఉండేది. ఒకరోజు జీవలుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి 20 ఎడ్లపైన 20 సంచులు వేసుకుని తిరిగి వస్తున్నాడు. దారిలో కొంత అలసట తీర్చుకొనుటకు ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక సన్యాసి వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. అతడు జీవలుడితో, జీవలుడా, ఎలా ఉన్నావు అని అడిగాడు. సన్యాసి తనను పేరుతో పిలిచేసరికి జీవలుడు ఆశ్చర్యపోయాడు. సన్యాసితో, అయ్యా, మీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగాడు. సన్యాసి నవ్వి, తమ్ముడు, నాకు నీ పేరే కాదు, నీ కుటుంబ పరిస్థితి కూడా తెలుసు. నీకు సహాయం చేద్దామని నీ వద్దకు వచ్చాను. నేను చెప్పిన పని చేస్తే నీవు ధనవంతుడివి అయ్యే విధానం చెబుతాను అన్నాడు. జీవలుడు ఆనందంతో, అయ్యా, నా దరిద్రం పోతుంది అంటే మీరేం చెప్పినా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అన్నాడు. సన్యాసి, తమ్ముడు, నా వద్ద ఒక కాటుక ఉన్నది. దానిని కంటికి పెట్టుకొని చూస్తే భూమి లోపల దాగిన నిధులు కనిపిస్తాయి. ఆ విధంగా ఒకసారి ఆ కొండ దగ్గర నిధిని చూశాను. నీవు నీ ఎద్దులపై ఉన్న కట్టెల మూపులను కింద పడేసి ఎడ్లతో పాటు నాతో రా.
బంగారము ధనమును 20 మూటలలో కట్టి 20 ఎద్దుల పైన వేద్దాము. అయితే వాటిలో 10 ఎద్దుల్ని నాకియ్యాలి. అలా అయితేనే నీకు నిధిని తవ్వి ధనాన్ని ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నాడు. జీవలుడికి 10 ఎద్దులను సన్యాసికి ఇవ్వటం ఇష్టం లేదు. కానీ ఆ పని చెయ్యకపోతే సన్యాసి ధనం ఇవ్వడు. అందుకని అయిష్టంతోనే ఒప్పుకున్నాడు. ఎద్దులపై ఉన్న సంచులను ఖాళీ చేసి వాటిని తోలుకుంటూ సన్యాసి వెనక నడిచాడు. సన్యాసి జీవలుడితో పాటు కొంత దూరం నడిచి ఒక కొండ పక్కన గల గుహ ముందు ఆగాడు. అక్కడ ఒకచోట చిన్న కర్ర పుల్లల్ని పోగు చేశాడు. చెక్కుముకి రాళ్లను ఒకదానితో ఒకటి కొట్టి నిప్పురవ్వలను పుట్టించాడు. ఆ నిప్పుతో పుల్లల్ని అంటించి మంట పెట్టాడు. తర్వాత తన సంచిలో నుంచి ఒక కాగితం పొట్లం తీశాడు. ఆ పొట్లం నుండి చిటికెడు పొడి తీసి మంటలో వేశాడు. దట్టంగా పొగ వచ్చి తర్వాత ఆ ప్రాంతంలో నేల చీలి సొరంగం ఏర్పడింది. సన్యాసి జీవలుడు ఇద్దరూ సొరంగ మార్గంలోని మెట్ల ద్వారా లోపలికి వెళ్ళారు. అక్కడ బంగారము రత్నాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇరువురు వాటిని వెంట తెచ్చిన సంచులలో నింపారు. తర్వాత 20 సంచులను బయటికి తీసుకొచ్చారు. సొరంగ మార్గం మూసుకొని అక్కడ భూమి మామూలుగా మారింది. ఇరువురూ కలిసి ఆ సంచులను ఎద్దులపై వేసి కింద పడకుండా వాటిని కట్టారు. తర్వాత సన్యాసి జీవలుడితో, తమ్ముడు, ఈ బంగారము రత్నాలను అమ్మి సుఖంగా జీవించు అని తన 10 ఎద్దులను తీసుకొని బయలుదేరాడు. 10 ఎడ్లతో పురానికి బయలుదేరిన జీవలుడు 10 సంచుల బంగారం లభించింది. ఇంకా బంగారం లభించితే ఇంకా సుఖంగా బతకవచ్చు అని ఆలోచించి వెళుతున్న సన్యాసిని అన్నా అని కేకవేశాడు. సన్యాసి ఆగి జీవలునితో ఏమిటి అని అడిగాడు. జీవలుడు, అన్నా, ఈ ధనాన్ని నువ్వు ఎవరికో దానం చేయటానికి తీసుకొని వెళుతున్నావని నాకు తెలుసు. వీటిలో ఇంకో 5 ఎడ్లను నాకే దానంగా ఇస్తే నేను నీ పేరు చెప్పుకొని సుఖంగా జీవిస్తాను అని దీనంగా అడిగాడు. సన్యాసి నవ్వి, సరే తీసుకో అంటూ 5 ఎడ్లను బంగారపు సంచులతో సహా జీవలునికి ఇచ్చాడు. 5 ఎడ్లను తీసుకున్న జీవలునికి ఇంకా ఆశ పుట్టింది. సన్యాసి కనీసం 100 గజాలు కూడా వెళ్ళకముందే అన్నా అన్నా అంటూ పిలిచి అతన్ని ఆపాడు. సన్యాసి వద్దకు వెళ్ళి జీవలుడు, అన్నా, నీవు చాలా మహిమ కలవాడివి. భూమి లోపల ఉన్న సంపద అంతా నీ ఆధీనంలోనే ఉన్నది. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ స్వాధీనం చేసుకోగల శక్తివంతుడివి. పైగా నువ్వు సన్యాసివి. నువ్వు ఈ ధనాన్ని ఇతరులకు ఖర్చు పెడతావు, కానీ నీకోసం ఖర్చు పెట్టుకోవు. నేను కుటుంబం గలవాడిని. భార్య పిల్లల్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువలన నా యందు కరుణ చూపి ఆ మిగిలిన ఎద్దులను కూడా ధనంతో సహా నాకు ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను. నీ పేరు చెప్పుకొని నేను నా కుటుంబము సుఖంగా జీవిస్తాము అన్నాడు. సన్యాసి ఒకసారి జీవలుడిని తేరిపారా చూశాడు. తర్వాత నవ్వి మిగిలిన ఎద్దులను కూడా జీవలుడికి ఇచ్చి తన దారిని తాను బయలుదేరాడు. ధనమంతటినీ పొందినా జీవలుడికి ఆశ తీరలేదు. దురాశ కలిగిన జీవలుడు సన్యాసిని మరలా పిలిచాడు. దొరికిన ధనమంతా ఇచ్చినా ఇంకా నన్ను ఆగమంటున్నాడేమిటి అనుకుంటూనే సన్యాసి ఆగిపోయాడు. జీవలుడు అతని వద్దకు వెళ్ళి, అన్నా, నీవు ఎంతో దయతో నేను సుఖంగా జీవించాలని కోరుకున్నావు. అందుకోసం ధనం ఇచ్చావు. కానీ ధనం శాశ్వతం కాదు కదా. దురదృష్టవశాత్తు ధనమంతా పోతే మరలా నేను నా కుటుంబము కట్టెలు కొట్టుకొని జీవించవలసి వస్తుంది. అప్పుడు నేను సుఖంగా జీవించాలి అన్న నీ కోరిక నెరవేరదు. అందుకని నీ వద్ద ఉన్న కాటుక ఇస్తే నేను ధనం లేనప్పుడు మరలా ఏదో ఒక నిధిని సంపాదించి తిరిగి ధనవంతుణ్ణి అవుతాను. సుఖంగా జీవించి నీ కోరికను నెరవేరుస్తాను. దయ ఉంచి నీ కాటుకను నాకిచ్చి
ఒక కుటుంబాన్ని ఆదుకున్న పుణ్యాన్ని పొందు అంటూ చాలా వినయంగా అడిగాడు. సన్యాసికి కాటుకోబరిన జీవలుడికి ఇవ్వటం ఇష్టం లేదు. కానీ అతని మీద జాలి ఉండటం చేత కాదనలేకపోయాడు. కాటుకని ఇచ్చి, దీనిని కుడి కంటికి మాత్రమే రాసుకోవాలి, ఎడమ కంటికి రాసుకుంటే కళ్ళు పోతాయి అని చెప్పాడు. జీవలుడు సంతోషంగా కాటుకను తీసుకున్నాడు. కానీ సన్యాసిపై పూర్తి నమ్మకం లేని జీవలుడు ఆ కాటుకని అతని ముందే పరీక్షించదలిచాడు. అన్నా, ఒకసారి నీ ముందే ఈ కాటుకని పెట్టుకొని చూస్తా అంటూ కాటుకని కుడి కంటికి పెట్టుకున్నాడు. అతనికి భూమి లోపల దాగి ఉన్న నిధులు కనిపించాయి. ఎడమ కంటికి రాసుకుంటే నిధులన్నీ తన స్వంతమైతాయేమో అని ఎడమ కంటికి కాటుక రాసుకోబోయాడు. సన్యాసి వద్దని చెప్పినా వినకుండా ఎడమ కంటికి కాటుక రాసుకున్నాడు. మరుక్షణమే జీవలుడు గుడ్డివాడయ్యాడు. అన్నా, నాకేం కనిపించడం లేదు, నేను గుడ్డివాడినయ్యాను. నీ మాట విననందుకు తగిన శిక్ష పడింది. అన్నా, నువ్వే నన్ను రక్షించాలి అంటూ ఏడ్చాడు. సన్యాసి అతనితో, నీ మీద జాలిపడి నీ దరిద్రాన్ని పోగొట్టాలని నేను ప్రయత్నించాను. నీవు దురాశతో ధనమంతా తీసుకున్నావు. చివరకు నిధులను చూపే కాటుకను కూడా ఇచ్చాను. కానీ దురాశాపరునికి చివరకు దుఃఖమే మిగులుతుంది. నీవు దరిద్రునిలా జీవించాలని బ్రహ్మ రాశాడు. అందుకే ఇలా అయింది. నీ వంటి దురాశాపరునికి సహాయం చేయబోయినందుకు సిగ్గుపడుతున్నాను అని అసహ్యంతో ఉమ్మువేసి అతని చెంపలు కొట్టి కాటుకోబరిన తీసుకొని ధనంతో సహా 20 ఎద్దుల్ని తోలుకొని సన్యాసి వెళ్ళిపోయాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతూ ఏడుస్తూ ఇతరుల సాయంతో జీవలుడు ఇంటికి చేరాడు. అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న కుటుంబ సభ్యులతో జరిగింది చెప్పాడు. దురాశతో వచ్చిన ధనాన్ని, ఉన్న ఎద్దులను కోల్పోయిన జీవలుడిని అతని కుటుంబం అసహించుకున్నది. దానితో అతడు పశ్చాత్తాపంతో అలా పట్టణంలోని వీధిలో కూర్చొని భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. తన తప్పుకు శిక్షగా సన్యాసి చేసినట్లుగా ముఖంపై ఉమ్మేసి చెంపలు పగలగొట్టిన వారి వద్దనే దానం తీసుకోవాలనే వ్రతం పట్టాడు. దురాశాపరునికి చివరకు ఏ గతి పడుతుందో ఆ ముసలి గుడ్డివాడిని చూస్తే తెలుస్తుంది. యోగానందుడు చెప్పిన గుడ్డివాని కథ విని గుణాకరుడు దురాశ దుఃఖానికి మూలం అనుకున్నాడు. 6వ మజిలీ జగదేక వీరుని కథ. గురు శిష్యులిద్దరూ ఆ రోజు ఆ చావడిలోనే గడిపారు. మరునాడు వేకువజామున లేచి ప్రయాణం చేశారు. మధ్యాహ్న సమయానికి సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న పల్లె చేరారు. అక్కడ ఊరి వెలుపలగా ఉన్న ఒక రాతి మంటపంలో బస చేశారు. గుణాకరుడు పల్లె లోపలికి వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చి స్నానాదులు కావించి వంట చేశాడు. ఇరువురు భోజనం చేసిన తర్వాత యోగానందుడు విశ్రమించాడు. గుణాకరుడు పాత్రలన్నింటినీ శుభ్రపరిచి వాటిని జాగ్రత్తగా ఉంచి యోగానందుణ్ణి చేరాడు. గుణాకరుడు రాతి మంటపాన్ని చేరినప్పుడే అతనికి రాతి మంటపం మధ్యలో ఒక రాతి గుర్రం కనిపించింది. చూడటానికి నిజమైన గుర్రం వలె కనిపిస్తున్న ఆ శిల్పం అతనికి ఎంతో నచ్చింది. ఆ శిల్పం గురించి విశ్రాంతి తీసుకుంటున్న యోగానందునితో చెప్పాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, ఈ రాతి గుర్రం వెనుక అద్భుతమైన కథ ఉన్నది, దాన్ని గూర్చి చెబుతాను విను అని గుర్రం యొక్క పూర్వ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. పూర్వము జయంతపురము అనే పట్టణాన్ని జగదేక వీరుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను పేరుకు తగినట్లుగానే జగదేక వీరుడు. అతని భార్య పేరు భానుమతి. అతని మంత్రి సుశీలుడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవించేవారు. ఒకరోజు రాజు ఆస్థానంలో ఉండగా ఒక ద్వారపాలకుడు వచ్చి, రాజా, మీకోసము 12 మంది యువకులు వచ్చారు. వారంతా రాజకుమారులట. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వారందరికీ కుడి కన్నులు గ్రుడ్డివై ఉన్నాయి. అందరూ ఒంటికన్ను వారే అన్నాడు.
రాజుతో పాటు ఆస్థానంలోని వారంతా ఆశ్చర్యపోయారు. రాజు వారిని ఆదేశించాడు. భటుడు వెళ్ళి 12 యువకులను తెచ్చి ఆ రాజు ముందు నిలబెట్టాడు. కాంతివంతమైన ముఖవర్చస్సు కలిగిన ఆ 12 మందిని రాజు ఆసనాలపైన కూర్చోమన్నాడు. వారందరూ కూర్చున్న తర్వాత, మీరెవరు? మీ అందరికీ కుడి కన్నులు మాత్రమే గ్రుడ్డివై ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు. వారిలో ఒక యువకుడు లేచి, రాజా, మేమందరము వేరు రాజ్యాలకు చెందిన రాజకుమారులము. మేము బంధువులము కాము, ఒకే ప్రాంతానికి చెందిన వారము కాము. నిజానికి మాలో ఎవరు మిగిలిన వారికి ఇంతకుముందు పరిచయం కూడా లేదు. అయితే మా అందరి జీవితాలలో ఒకే రకమైన సంఘటన జరిగి మేమంతా ఇలా ఏకాక్షులం అయ్యాము. మాకు జరిగిన సంఘటన గురించి అందరి తరపున నేనే చెబుతాను. నేను చందనపురం అనే రాజ్యానికి యువరాజుని. మా తండ్రి నగరేశ్వరుడికి నేనొక్కడే పుత్రుణ్ణి. ఎంతో గారాబంగా పెరిగాను. గురువుల వద్ద అన్ని విద్యలు నేర్చుకుని పెరిగాను. నాకు రాజ పట్టాభిషేకం చేయాలని నా తండ్రి ప్రయత్నించాడు. నేనే కొంతకాలం ఆ బాధ్యత తీసుకోకుండా స్వేచ్ఛగా తిరగాలనుకున్నాను. ఒకరోజు తోటలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక యోగి ఒక అశ్వంతో సహా నా వద్దకు వచ్చాడు. ఆయనను చూసి నేను నమస్కరించాను. అతడు నన్ను ఆశీర్వదించి, కుమారా, నీకు గొప్ప అదృష్టం కలగబోతున్నది. ఇదిగో ఈ గుర్రాన్ని తీసుకో. దీనిపై ఎక్కి క్షణమాత్రంలో భూమినంతటినీ చుట్టి రావచ్చు. దీనిని ఎక్కితే నీకే ఈ గుర్రం యొక్క ప్రభావం తెలుస్తుంది అని కొయ్య గుర్రాన్ని ఇచ్చి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. యోగి చాలా మహిమ గలవాడని అర్థం చేసుకున్నాను. ఆయన ఇచ్చిన కొయ్య గుర్రం పైన ఎక్కి కూర్చున్నాను. మరుక్షణమే దానికి 2 వైపులా రెక్కలు మొలిచాయి. తర్వాత అది ఆకాశంలో రివ్వున ఎగసింది. నేను దాని వేగాన్ని తట్టుకోలేకపోయాను. భయంతో దాని మెడను గట్టిగా కావలించుకొని కూర్చున్నాను. అది చాలా దూరం ప్రయాణించి సాయంకాలానికి 4 పర్వతాల మధ్య గల విశాల మైదానంలో ఆగింది. భయంతో ఊపిరి బిగబట్టుకొని కూర్చున్న నేను గుర్రం ఆగినందుకు సంతోషించాను. వెంటనే గుర్రం దిగి చుట్టూ చూశాను. ఎటు చూసినా కొండలే, వాటి మధ్య ఖాళీ స్థలం. దానికి ఒక వైపున ఒక గొప్ప భవనం ఉంది. నేను భవనం వైపు వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ భవనం తలుపులన్నీ తీసే ఉన్నాయి. దానిలో మనుషుల జాడ కనిపించలేదు. కానీ భవనం లోపల చాలా అందంగా ఉంది. నేనది ఏదో దేవతా మందిరం అయి ఉంటుంది అనుకున్నాను. కానీ నిర్జన స్థలంలో దివ్య మందిరం ఉండటాన్ని అనుమానిస్తూ నాకీ బాధలు తెచ్చిన గుర్రాన్ని తిట్టుకున్నాను. తర్వాత గుర్రం కోసం చూస్తే గుర్రం కనిపించలేదు. చేసేది లేక దేవుణ్ణి తలుచుకుంటూ ఆ దివ్య మందిరంలోకి వెళ్ళాను. లోపల గదులు వెలకట్టలేని రత్నాలతో అలంకరించబడి ఉన్నాయి. అందమైన తివాచీలు నేలపైన పరచబడి ఉన్నాయి. నేనలా ఆ మందిరంలోని గదులన్నీ చూస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. దీపాలు ఎలా వెలిగించాలి అని ఆలోచిస్తూ ఉండగా మందిరంలోని దీపాలన్నీ తమంతట తామే వెలిగాయి. మందిరంలో దీపాలన్నీ వెలిగి పట్టపగలు వలె ఉన్నది. నేనక్కడ ఒక ఆసనం పైన కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఒక అందమైన యువతి నా ముందుకు వచ్చింది. అకస్మాత్తుగా ఒక సుందరి నా ముందుకు రావటం నాకు భయాన్ని కలిగించింది. ఆ యువతి ఏ దయ్యమో భూతమో అని భయపడ్డాను. ఆ యువతి నా భుజంపై చేయి వేసి ప్రేమగా మాట్లాడుతూ, భయపడకు, ముందు నువ్వు ధైర్యంగా ఉండు, తర్వాత నా గురించి నేనే చెబుతాను అని నా భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించింది. తర్వాత నన్ను వేరొక గదిలోనికి తీసుకువెళ్ళి పరిచారకులను పిలిపించింది. వచ్చిన పరిచారకులను, ఈ అందగాడిని మన స్నానవాటికకు తీసుకొని వెళ్ళి స్నానం చేయించి అలంకరించి తీసుకొని రండి అని ఆదేశించింది. నేను మనసులో బిక్కుబిక్కుమంటూ వారితో వెళ్ళాను. పరిశుభ్రమైన అందమైన దుస్తులు ధరించిన
నన్ను భోజనశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఎంతో రుచికరమైన పదార్థాలు పెట్టారు. అవి ఎంతో బాగున్నా లోపల ఉన్న అనుమానము, భయము వలన సంతృప్తిగా తినలేకపోయాను. తర్వాత ఆ యువతి నన్ను శయనశాలకు తీసుకుని వెళ్ళింది. ప్రేమతో నన్ను హత్తుకొని నన్ను సుఖాలలో ముంచేసింది. కొంతకాలం గడిచాక నాలోని అనుమానాలు, భయాలు పూర్తిగా తొలగి ఆమెతో సర్వసుఖాలు అనుభవించాను. ఈ అంతులేని సంపదకు, సుందర రాజ్యానికి నేనే యజమానిని అనే భావన కలిగి చాలా ఆనందించాను. ఒకరోజు ఆ సుందరితో, దేవి, నీ ప్రేమ అనురాగంతో నన్ను జయించావు. అంతేకాక నీ సుందరమైన భవనానికి, అంతులేని సంపదకు యజమాన్ని చేశావు. కానీ నాకు ఒక విషయం మాత్రం తెలియటం లేదు. అసలు నీవెవరువు, నీ చరిత్ర ఏమిటో తెలిపి నా అనుమానాల్ని తీర్చు అని అడిగాను. అంతటా ఆ సుందరి కోపంతో నా వంక చూసి, భటులారా, వెంటనే రండు అన్నది. భయంకరాకారం గల 2 పురుషులు కత్తులు పట్టుకొని వచ్చారు. నా చరిత్ర నేనే చెబుతాను అని ముందుగా చెప్పినా నా మాట లెక్క చేయక నా చరిత్రను తెలుసుకోవాలని తొందరపడుతున్నా ఈ మూర్ఖుడికి వేయవలసిన శిక్ష వేసిరండి అన్నది. నేను భయంతో వణుకుతూ మాట్లాడబోతే ఆ సుందరి, నోరుముయ్, ఇక నువ్వు ఏదైనా మాట్లాడితే ప్రాణాలు తీస్తాను అని కోపంగా అన్నది. దానితో నోరు మూసేసుకున్నాను. 2 భటులు నా 2 రెక్కలు పట్టుకొని భవనం బయటకు తెచ్చారు. తర్వాత రివ్వున పైకెగిరి ఆకాశ మార్గంలో పయనించి నిమిషంలో ఒక సముద్రం ఒడ్డుకు చేర్చారు. అక్కడ ఉన్న రాతి మండపంలో నన్ను కూర్చుండబెట్టారు. తర్వాత కాటుక వంటి పదార్థాన్ని నా కుడి కంటికి రాసి వెళ్ళిపోయారు. నా కుడి కన్ను లొట్టబోయింది. వంటికంటితో చుట్టుపక్కల పరిశీలించినా ఒక్క పల్లె కూడా కనిపించక దిగులతో దైవాన్ని తలుచుకుంటూ మండపంలో ఉన్నాను. కొంతసేపటికి ఈ 11 మంది ఒకరి తర్వాత ఒకరుగా నా వద్దకు వచ్చారు. వారందరికీ కూడా కుడి కన్నులు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాను. వారు నన్ను చూసి నవ్వి, మిత్రమా, నీ చరిత్ర అర్థమైంది. మేం కూడా నీలాగే ఆ యువతి వలన సర్వసుఖాలు అనుభవించి వాచలత్వం వలన ఈ గతి పట్టి ఇక్కడ ఉన్నాము. నీవు 12వ వాడివి అన్నారు. నేను వారితో, మీరంతా ఇక్కడ ఎలా జీవిస్తున్నారు అని అడిగాను. వారు, ఈ చుట్టుపక్కల ఏ పల్లె కానీ పట్టణం కానీ లేవు, పైగా చుట్టూ కొండలు. అందువలన ఇక్కడ చెట్లకు కాచే కాయలు తింటూ ఏదైనా ఓడ వస్తుందేమో అన్న ఆశతో ఈ రాతి మండపంలోనే ఉంటున్నాము అన్నారు. ఈ విధంగా నేను కూడా వీరితో కలిసి కాయలు తింటూ కాలం గడిపాను. అదృష్టం కొద్దీ మేమున్న ఆ ప్రాంతంలోకి ఒక ఓడ వచ్చింది. ఓడలోని నావికులు మమ్మల్ని చూసి ఓడను తీరం వైపు తెచ్చారు. మా కథను విని ఈ ప్రాంతంలో భూతాలు, దెయ్యాలు తిరుగుతుంటాయి అని చెప్పి మమ్మల్ని ఓడలోకి ఎక్కించారు. తర్వాత ఒక సురక్షిత ప్రాంతంలో మమ్మల్ని దింపి, ఇక్కడి నుంచి కొంత దూరంలో ఒక పట్టణం ఉంది, మీరక్కడికి వెళితే మీ రాజ్యాలకు వెళ్ళే మార్గం తెలుస్తుంది అని చెప్పి నావికులు ఓడను తమ గమ్యం వైపు నడిపించారు. మేమంతా అతి కష్టంతో 1 నెల రోజులు పయనించి ఈ పట్టణం చేరుకున్నాము. మీ దర్శనం చేసుకున్నాము. మమ్మల్ని మా పట్టణాలకు చేర్చి మమ్మల్ని రక్షించండి ప్రభు అని ప్రార్థించాడు. మిగిలిన రాజపుత్రులు కూడా, రాజా, మా కథ కూడా పూర్తిగా చిత్రసేనుడి కథ వంటిదే. అయితే మా పట్టణాలు వేరువేరు అని తమ పేర్లు, రాజ్యాల పేర్లు చెప్పారు. జగదేక వీరుడు వీరి చరిత్ర విని చాలా ఆశ్చర్యపోయాడు. మంత్రితో, మంత్రివర్య, వీరందరికీ తగిన వసతి కల్పించి భోజనాదులు ఏర్పాటు చేయండి. వీరందరూ తమ స్వస్థలాలకు వెళ్లే వరకు మనకు అతిథులు. వీరికి అతిథి మర్యాదలు జరిపే ఏర్పాటు చేయండి అని సభను ముగించాడు. యోగానందుడు గుణకరునితో, నాయనా, ఈ చరిత్ర ఇంకా ఉన్నది. ప్రస్తుతం నాకు నిద్ర వస్తున్నది. మిగిలిన కథ మరొకసారి చెబుతాను అని విశ్రమించాడు.
గుణాకరుడు కూడా నిద్రించాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 4వ భాగం సమాప్తం. రేపు మిగిలిన కథ మరియు 7వ మజిలీ రతిమంజరి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.